పవిత్ర గోదావరి నది తీరాన స్వయంగా శ్రీ రామచంద్రమూర్తి వారు విచ్చేసిన ధవళేశ్వర గ్రామం. ఆ గ్రామంలో బ్యారేజీ క్వార్టర్స్ నందు శ్రీ రామచంద్రమూర్తి కళ్యాణ వైభోగం, అక్కడ ప్రసాదం వడ్డన, స్వామివారి దర్శనం మీకోసం. స్వయంగా తిలకించండి. వీటితో పాటు రామనామం యొక్క విశిష్టత గురించి అయితే మీకు ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. రామ అంటే అక్షరాలలో రా, మా, ఆ అను మూడు అక్షరాలు కలిసిన ఒక శబ్దం అనేది ఒకటి ఏర్పడుతుంది. రా అను అక్షరము రుద్రుణ్ణి, ఆ అను అక్షరము బ్రహ్మను, మా అను అక్షరము విష్ణువును సంబోధిస్తుంది. రామ అని మనం ఒక్కసారి పలికినంతనే త్రిమూర్తులను పూజించిన ఫలం కలుగుతుంది. రామ అన్న శబ్దం జీవాత్మ పరమాత్మ స్వరూపమే. రామనామములో రా అని పలికినప్పుడు ఆ శబ్దంలో ఎన్నో జన్మల పాపాలు బయటికి పోతాయి. ఒక్కసారి రా అని చూడండి, మీ పెదవులు రెండూ కూడా విడిపోతాయి. ఆ వెంటనే మా అని మనం పలకడంతో బయటి పాపాలు మనలోకి ప్రవేశింపలేవు. మా అనగానే పెదవులు రెండు కలిసిపోతాయి. రామనామం యొక్క విశిష్టతతో పాటు మన శ్రీరామచంద్రమూర్తిని ఎందుకు కొలవాలో అన్నది నేనైతే మీకోసం వివరిద్దామనుకుంటున్నానండి. సమస్త లోకాలకు ఆది దేవుళ్ళైన త్రిమూర్తులు. ఆ త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువు మానవునిగా జన్మించి లోక ధర్మాన్ని సంపూర్ణంగా పాటించాడు. అఖండ రాజ్యానికి రాజుగా పట్టాభిషేకానికి సిద్ధమైన సమయంలో ఎంత ఆనందంగా అయితే ఉన్నాడో, అదే ముహూర్తంలో అరణ్యాలకు వెళ్ళాల్సి వచ్చి కూడా అంతే ఆనందంతో ఉన్నాడు మన రామయ్య. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని మళ్ళీ తిరిగి కాపాడుతుంది. సర్వేజన సుఖినో భవంతు. నా ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మై డియర్ ఫ్రెండ్స్.